హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన సమగ్ర ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేషన్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. బాసర మాస్టర్ ప్లాన్ కు సీఎం రేవంత్ ఓకే. 225 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మికత పుట్టిపడేలా నిర్మాణాలు. అరుణ బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన, అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించిన రేవంత్ రెడ్డి. బాసర ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 6న బాసర సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 225 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించిన సమగ్ర మాస్టర్ ప్లాన్ ఇప్పటికే సిద్ధం కాగా, ఆలయాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాలమైన రహదారులను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆలయ పరిసరాల్లో పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఈవీ వాహనాలని అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని స్పష్టం చేశారు. సో టోటల్ గా మొత్తానికి ఈనాడు 225 కోట్ల వ్యయంతో బాసర ఆలయాన్ని డెవలప్మెంట్ లో చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకో. సో 6న బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు. జనాభా నియంత్రణతో దక్షిణాది రాష్ట్రాలు లోక్సభ స్థానాలు కోల్పోతాయంటూ చేస్తున్న వాదనల్లో నిజం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఈ వాదనను తెరపైకి తెచ్చారని అన్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అధికారంలోకి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఎల్డీఎఫ్ ఉద్వాసనకు కౌంట్ డౌన్ మొదలైందని చెప్పారు. సో టోటల్ గా ఒక అసత్య ప్రచారాలు నమ్మొద్దు. ఏదున్నా డెవలప్మెంట్ లో భాగంగా రాజకీయ పరంగానే ప్రజలకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా కానీ అన్ని ఆచితూచి అందరి సమక్షంలోనే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా దీనికి ప్రజలే చెక్ పెట్టాలని చెప్పేసి కేరళ ఎలక్షన్స్ లో ప్రజలే గుణపాఠం చెప్తారని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. గడువు ముగుస్తోంది. ఇరాన్ కు మరోమారు ట్రంప్ హెచ్చరిక. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. తమతో ఒప్పందం చేసుకోవడానికి లేదా హర్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ కు ఇచ్చిన 10 రోజుల గడువు దగ్గర పడిందన్నారు. సో సమయం మించిపోతుంది. సో ఇచ్చినటువంటి షరతులతో కూడి యుద్ధం ఆపేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఇంకా పరిస్థితుల తీవ్రతను మేము చూపిస్తామని చెప్పేసి ట్రంప్ చెప్తా ఉన్నారు అనమాట. సో మరి ఆ యుద్ధ కథ ఏందో, అది ఎప్పుడు ఆపుతారో ఏందనేది ఇంకా ప్రజల్లో ఎందుకంటే చాలా ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్. సో ప్రతి దాని మీద ఈనాడు మనకు చమురు సంస్థలు ఏదైతే ట్యాక్స్ విధిస్తుందో రేట్లు పెంచడం, ఇబ్బందులు కొరత జరుగుతోంది కాబట్టి ఈనాడు దానిపైన దృష్టి పెట్టాల్సిందిగా కోరుతోంది. కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడి, రేవంత్ ఆదేశాలతోనే దాడికి వ్యూహం, తీవ్రంగా ఖండించిన హరీష్ రావు. ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడిని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి అని, ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి అని ఆరోపించారు. పట్టపగలు అధికార మదంతో విరవీక్తు సోయి వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై ధ్వజమెత్తినట్టుగా చూడొచ్చు. సో మొత్తానికి అక్కడ చేసేది ఏముండదు, పోతే అది ఇది రసభాస అల్లర్లు, ప్రజలను మళ్ళీ పోలీసులు వచ్చి చెదరగొట్టుడు ఇవే ఉంటాయి. కాబట్టి ఈనాడు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయొద్దు. సో ఖచ్చితంగా ఏదున్నా చర్చలతోని అభివృద్ధితోని ప్రజల మనసుని గెలుచుకోవాలి. డెవలప్మెంట్ని ప్రజలు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు అంటే ఏ పార్టీ నాయకులు చేయొద్దు, కార్యకర్తలు చేయొద్దు. బీఆర్ఎస్ ఖాతాలో ఇబ్రహీంపట్నం కేతనపల్లి పట్నం చైర్మన్ గా టేకులు సుదర్శన్ రెడ్డి ఎన్నిక, కేతనపల్లి చైర్పర్సన్ గా గుడిసెల సంధ్యారాణి ఎన్నిక. 2 చోట్ల ఎన్నికలకు దూరంగా ఉన్న కాంగ్రెస్. మరి కాంగ్రెస్ ఎందుకు దూరంగా ఉంది ఏందనేది చూడాలి. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్ గా టేకుల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్ గా భాజపా కౌన్సిలర్ ముత్యాల శ్యామలను ఎన్నుకున్నారు. మరోవైపు మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీని కూడా గులాబీ పార్టీ దక్కించుకుంది. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం, బావిలోకి దూసుకెళ్లిన కారు ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి. అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్. సో యాక్సిడెంట్ల కారణంగా కూడా ఇంకా సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు మద్యం మత్తులో కానీ నిద్ర మత్తులో కానీ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి సో దానిపైన ఎక్కువ దృష్టి పెట్టాల్సిందిగా కోరుతాం. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రేతర ఓటర్లకు ప్రభుత్వం శుభవార్త. ఓటు వేయడానికి వెళ్లే ఉద్యోగులకు ప్రత్యేక సెలవు. 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగే ప్రజాస్వామ్య పండుగల్లో ఓటర్లు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ఆయా రాష్ట్రాలకు చెందిన వారే ఉండి తెలంగాణలో నివసిస్తున్న ఓటర్ల కోసం ప్రత్యేక సెలవులను ప్రకటించింది. సో టోటల్గా ఏదైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి 5 రాష్ట్రాలలో వెళ్ళేటువంటి వారికి ఖచ్చితంగా సెలవు ఇచ్చేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ సంపద కొల్లగొడుతున్న రేవంత్. కాంగ్రెస్ ఎన్నికల ఫండ్ కోసం రాష్ట్ర సంపద తరలింపు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఘాటు విమర్శలు. సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తులు. బాస్ల పేరుతో హానికరమైన మెయిల్స్, అప్రమత్తంగా ఉండాలని సిపి సజ్జనార్ హెచ్చరిక. వ్యాపార సంస్థల అధినేతలు, సిఇఓలు, సిఎఫ్ఓలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు సరికొత్త వాట్సాప్ మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ హెచ్చరించారు. సంస్థల అధికారిక ఈమెయిల్స్ కు హానికరమైన ఫిషింగ్ లింకులు పంపడం ద్వారా కంప్యూటర్లోకి మాల్వేర్ ను ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. దీనివల్ల సిస్టమ్స్ పై నేరగాళ్లు పూర్తిస్థాయి రిమోట్ యాక్సెస్ ను పొందుతూ అక్రమాలకు తెరలేపుతున్నారని చెప్పారు. సో మొత్తానికి ఒక అనవసరమైనటువంటి లింక్స్ ప్రెస్ చేయకుండా వాటిని యాక్సెప్ట్ చేయడం వల్ల ఈనాడు ఫోన్ యాక్సెస్ మొత్తం ఆ సైబర్ క్రైమ్ నేరగాళ్ళ చేతిలోకి వెళ్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతాను. సో టోటల్గా హ్యాక్ అయితే టోటల్ అకౌంట్ మొత్తం హ్యాక్ చేసేసి అమౌంట్ కాజేస్తారు, డీటెయిల్స్ విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. కాబట్టి అది ఏది చేసినా కానీ సోషల్ మీడియాలో ప్రజలు యువకులు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. సో ఇది ప్రజలారా ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాడ్స్ అండ్ వార్తా విశేషాలు. నమస్తే.